సిరిసిల్లలోని గురుకుల పాఠశాలలో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు అధ్వాన హాస్టళ్లు అపరిశుభ్రంగా వంటగదులు అసహ్యంగా మరుగుదొడ్లు ఆహారం మెను రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు కోడిగుడ్లు పాలు పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితం సరుకుల కొనుగోలులో పలు అవకతవకలు అక్రమాలు విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్నటువంటి వైనం వారానికోసారి లేదా నెలకోసారి మాత్రమే వార్డర్లు రాక రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి సర్కార్కు నివేదిక మెరుగైన చర్యలకు సిఫారసులు అంటూ ఒకటి చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తూ ఉంది కదా. ఇక్కడ ఈ ఏసీబీ తనిఖీలు నిర్వహించడంతో ఇక్కడ అసలు గురుకులాల్లో ఏం జరుగుతూ ఉంది, గత 10 ఏళ్లలో గురుకులాలు ఏ విధంగా నిర్వీర్యమైనయో ఏసీబీ అధికారులు ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, ఈ గురుకులాలు ఈరోజు ఉన్నటువంటి అధ్వాన పరిస్థితులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అని చెప్పి అంటా ఉన్నారు. కానీ గత 10 ఏళ్లలో వీళ్ళు విద్యా వ్యవస్థను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కేసీఆర్కు విద్యార్థులన్నా కానీ యువత అన్నా కానీ చులకనా, వీళ్ళు ఇటు విద్యాపరంగా ఎదగొద్దు ఉపాధి పరంగా ఎదగొద్దు, వీళ్ళందరూ ఎదిగితే కనుక నన్ను ప్రశ్నిస్తారు, నా నియంత పాలన ఎక్కడ కొలగొడుతుందనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసిండు. దానికి ఎగ్జాంపులే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేదంటే గురుకుల్ లాంటి పాఠశాలలు కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ఎక్కడ కూడా స్టాఫ్ కొరత ఉంది. అదేవిధంగా అక్కడ ఫెసిలిటీస్ లేవు, అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్ళలో ఒక్క పని కూడా విద్యా వ్యవస్థ పైన ఎలాంటి పురోగతి లేదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చి గురుకులాల్లో ఇంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే రకం కనబడతా ఉంది. కానీ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా అరకొర వసూలుతో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారులతో తనిఖీలు చేయించి ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు, నిజంగా ఆ పాఠశాల చెప్తున్నటువంటి కౌంటు అక్కడ ఉన్నారా లేదా, అసలు అక్కడ స్టాఫ్ ఏ విధంగా ఉన్నారు, వార్డెన్ ఏ విధంగా ఉంది, కిచెన్ ఏ విధంగా ఉంది, ఆహారానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏ విధంగా ఉన్నాయనే కొనలో ప్రతి దశలోనూ కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తూ సోదాలు చేస్తూ దాన్ని రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అప్పుడు ఆ తర్వాత చాలా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఖచ్చితంగా విద్య పైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రభుత్వాలు ఆ విద్యా వ్యవస్థ పైన కానీ ముఖ్యంగా వైద్యం ఈ రెండు కూడా ప్రాథమిక అంశాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటికి ఎక్కడ కూడా లాభాపేక్ష లేకుండా కేవలం యువతకు సంబంధించినటువంటి మానవ వనరులు అభివృద్ధి చెందే విధంగా యువత పటిష్టంగా బలంగా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు పటిష్టమైనటువంటి శారీరక దారుఢ్యంతో వాళ్ళు కొంత హెల్తీ నేచర్ తోటి ఇంకా పెద్ద ఎత్తున విద్యాపరంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు రంగాలు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున వీళ్ళు ప్రాథమిక అంశాలుగా ఈ రెండు కేటగిరీస్ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వమైనా. కానీ గతంలో కేసీఆర్ ఈ రెండు అంశాలను పట్టించుకోలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ రెండు అంశాలపైన కొంత తాత్సారం చేస్తున్నట్టు కనబడుతుంది. దయచేసి తాత్సారం చేయకుండా ఇమీడియట్గా వాటిపైన యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి గారిని పెట్టడం కూడా నిజంగా అభినందనీయమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సంస్కరణలు జరిగినాయో మనం చూసినాం. సో అలాంటి సంస్కరణలు ఆకునూరు మురళి గారు లాంటి వ్యక్తులకు ఇస్తే ఖచ్చితంగా వాటికి విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కాలేజీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. గురుకులాల ప్రక్షాళన ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, ఏ విద్యార్థి నేలపై పడుకోవడానికి వీల్లేదు, మంత్రులు ఎమ్మెల్యేలు నెలకు రోజు సందర్శించాలి, డిప్యూటీ సీఎం బట్టి విద్యార్థులకు పోషకాహారం అందించండి, ప్రిన్సిపల్ను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గురుకులాల ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరగాలి. గతంలో ఆర్ఎస్పీ కానీ కేసీఆర్ కానీ ఇద్దరు కలిసి ఏదో తూతూ మంత్రంగా గురుకులాలు నడిపించారు తప్ప ఎక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్లు లేవు, పర్మనెంట్ స్టాఫ్ లేదు, పర్మనెంట్ కనీసం వార్డెన్ లేరు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా కేవలం తూతు మంత్రంగా నడిపి మొత్తం ఈ గురుకులాలను మేమే ప్రారంభించడం, గురుకులాలను మేమే ఇచ్చేసినాం అంటా ఉన్నారు తప్ప వాటి నిర్వహణకు కనీసం రెస్పాన్సిబుల్ తీసుకోకుండా గత 10 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి విషాహారం తినడం వల్ల ఎంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హాస్పిటల్ పాలైనరో చాలా పెద్ద డేటా మా దగ్గర ఉంది.
దాని అంతటిని కూడా కాదని ఇప్పుడు అదే దాన్ని తీసుకొచ్చి తెర ముందు తీసుకొచ్చి కేటీఆర్ లాంటి సన్నాసులు శివరాజకీయం చేస్తూ ఉంటే శవాల మీద పేలాలు ఎదుర్కొనేటువంటి ఈ దొంగనా కొడుకుల వల్ల మళ్ళా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు ఇలాంటి విషయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సిరిసిల్లలోని గురుకుల పాఠశాలలో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు అధ్వాన హాస్టళ్లు అపరిశుభ్రంగా వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు, ఆహారం మెను, రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు. కోడిగుడ్లు, పాలు పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితం. సరుకుల కొనుగోలులో పలు అవకతవకలు, అక్రమాలు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్నటువంటి వైనం వారానికోసారి లేదా నెలకోసారి మాత్రమే వార్డర్లు రాక రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి సర్కార్కు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫారసులు అంటూ ఒకటి చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తూ ఉంది కదా. ఇక్కడ ఈ ఏసీబీ తనిఖీలు నిర్వహించడంతో ఇక్కడ అసలు గురుకులాల్లో ఏం జరుగుతూ ఉంది, గత 10 ఏళ్ళలో గురుకులాలు ఏ విధంగా నిర్వీర్యమైనయో ఏసీబీ అధికారులు ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, ఈ గురుకులాలు ఈరోజు ఉన్నటువంటి అధ్వాన పరిస్థితులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ గత 10 ఏళ్ళలో వీళ్ళు విద్యా వ్యవస్థను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కేసీఆర్కు విద్యార్థులన్నా కానీ యువత అన్నా కానీ చులకనా, వీళ్ళు ఇటు విద్యాపరంగా ఎదగొద్దు, ఉపాధి పరంగా ఎదగొద్దు, వీళ్ళందరూ ఎదిగితే కనుక నన్ను ప్రశ్నిస్తారు, నా నియంత్ర పాలన ఎక్కడ కొలగొడుతుందనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసిండు. దానికి ఎగ్జాంపులే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేదంటే గురుకుల్ లాంటి పాఠశాలలు కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ఎక్కడ కూడా స్టాఫ్ కొరత ఉంది. అదేవిధంగా అక్కడ ఫెసిలిటీస్ లేవు, అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్ళలో ఒక్క పని కూడా విద్యా వ్యవస్థ పైన ఎలాంటి పురోగతి లేదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చి గురుకులాల్లో ఇంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే రకం కనబడతా ఉంది. కానీ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా అరకొర వసూలుతో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారులతో తనిఖీలు చేయించి ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు, నిజంగా ఆ పాఠశాల చెప్తున్నటువంటి కౌంట్ అక్కడ ఉన్నారా లేదా, అసలు అక్కడ స్టాఫ్ ఏ విధంగా ఉన్నారు, వార్డెన్ ఏ విధంగా ఉంది, కిచెన్ ఏ విధంగా ఉంది, ఆహారం సంబంధించినటువంటి పదార్థాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి కొనలో ప్రతి దశలోనూ కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తూ సోదాలు చేస్తూ దాన్ని రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అప్పుడు ఆ తర్వాత చాలా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఖచ్చితంగా విద్య పైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రభుత్వాలు ఆ విద్యా వ్యవస్థ పైన కానీ ముఖ్యంగా వైద్యం, ఈ రెండు కూడా ప్రాథమిక అంశాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటికి ఎక్కడ కూడా లాభాపేక్ష లేకుండా కేవలం యువతకు సంబంధించినటువంటి మానవ వనరులు అభివృద్ధి చెందే విధంగా